ఎండాకాలంలో పక్షుల గడ్డి దుప్పట్లు. మధ్యాహ్నం 2 గంటలు. ఎండ దడపుట్టిస్తోంది. చోటు చిలుక ఇంట్లో ఫ్యాన్ తిరగట్లేదు. బన్ను చిలుక ఏడుస్తూ, అమ్మా, నేను చచ్చిపోతున్నాను. నా రెక్కల నుండి చెమటలు నదుల్లా పారుతున్నాయి. నన్ను తీసుకెళ్లి మన ఫ్రిడ్జ్లో ఆ టొమాటోల పక్కన పెట్టేయవే. నేను ఈ వేడిలో బతకలేను. ఒరే బన్ను, ఒరే పన్నుగా, అరవకురా. నువ్వు అరుస్తుంటే నాకు ఇంకా వేడి పెరిగిపోతుంది. ఫ్రిడ్జ్లో పెడితే నువ్వు గడ్డ కట్టిపోతావురా. కాసేపు ఓపిక పట్టు, సాయంత్రం చల్లబడుతుంది. సాయంత్రం వరకా? నేను అప్పటిదాకా ఉడకబెట్టిన కోడిగుడ్డులా మారిపోతాను. అసలు సూర్యుడికి ఏమైనా పిచ్చా అమ్మా? మన ఊరి మీద ఎందుకులా మంటలేస్తున్నాడు? వాడేమైనా బార్బిక్యూ చేస్తున్నాడా ఏంటి? అది ఎండాకాలం రా. ఎండలు ముదరక ఇంకేం చేస్తాయి? ఆ విసనకర్ర గాలి పీల్చుకుని సైలెంట్ గా పడుకో. విసనకర్ర గాలి ఎక్కడి నుండి వస్తోంది మమ్మీ? అది విసురుతుంటే నాకు హీటర్ ఆన్ చేసిన ఫీలింగ్ వస్తుంది. నిన్నటి నుండి నాకు నిద్రే లేదు. అర్జెంటుగా నాకు ఒక ఏసీ కొనివ్వు, లేకపోతే ఆ ఫ్లోర్ మీద ఇంకో 2 రౌండ్లు దొర్లి ఆవిరైపోతాను చూడు. అప్పుడే అక్కడికి తుని పిచ్చుక తన కూతురు బుజ్జితో పాటు వచ్చింది. వాళ్ళు కూడా చెమటలు తుడుచుకుంటున్నారు. ఏంటి చోటు, బన్నుగాడు మళ్ళీ గోల చేస్తున్నాడా? పాపం, వాణ్ణని ఏం లాభం? ఈ ఎండకి రాళ్ళు కూడా కరిగిపోయేలా ఉన్నాయి. ఇంట్లో అడుగు పెడితే ఓవెన్లో అడుగు పెట్టినట్లుంది. అవును చోటు ఆంటీ, నా తలకాయ కాలిపోతుంది. నేను నా కిట్టి బ్యాంక్ పగలగొట్టి ఐస్ క్రీమ్ తెచ్చుకుందామనుకుంటే కిరాణా షాప్ కొంగ అంకుల్ షాప్ మూసేసి చెరువులో పడుకున్నాడు. ఇప్పుడు నేను ఎలా బతకాలి? బన్ను చిలుక లేచి కూర్చొని, చూసావా మమ్మీ, బుజ్జి కూడా నా పార్టీనే. ఈ ఊర్లో కరెంట్ లేదు, కూలరు లేదు. మనమంతా తందూరి చికెన్ లాగా ఫ్రై అయిపోవడం ఖాయం. ఏదైనా ప్లాన్ చేయి మమ్మీ. ఇలా ఏడిస్తే ఏం లాభం లేదు. మనకు కరెంట్ లేకపోయినా ప్రకృతి ఉంది. ఉండండి, నా దగ్గర ఒక పాతకాలం నాటి ఐడియా ఉంది. ఇప్పుడే వస్తాను. చోటు చిలుక గబగబా ఎగిరి ఊరి చివరున్న చెరువు దగ్గరికెళ్ళింది. చెరువు గట్టున పొడవుగా పెరిగిన పచ్చగడ్డిని పీకి ఒక పెద్ద కట్టలా కట్టింది. ఆ గడ్డి కట్టను చెరువులో నీళ్లలో బాగా ముంచి తడిగా ఉన్న ఆ గడ్డిని తీసుకుని ఇంటికొచ్చింది. ఏంటి మమ్మీ అదే పచ్చగడ్డ? నాకు ఆకలిగా ఉందంటే ఆవులు తినే మేత తెచ్చావా? నేను చిలకని మమ్మీ, మేకను కాదు. ఒరే తిండిపోతా, ఇది తినడానికి కాదురా, కప్పుకోడానికి. నువ్వు ఆ నేల మీద పడుకో, నేనిది నీ మీద కప్పుతాను. బన్ను చిలుక అనుమానంగా, నా మీద కప్పుతావా? నేనేమైనా గడ్డివామునా? ముందు పడుకో బన్ను, చోటు ఏదైనా చేస్తే అందులో అర్థం ఉంటుంది. బన్ను నేల మీద పడుకున్నాడు. చోటు చిలుక ఆ చల్లటి నీళ్లతో తడిసిన పచ్చగడ్డిని నెమ్మదిగా బన్ను శరీరం మొత్తం కప్పేసింది. కేవలం వాడి తల మాత్రమే బయటకు ఉంది. బన్ను చిలుక, మమ్మీ ఏంటిది? మ్యాజిక్ చేసావా? నా ఒంటికి ఎవరైనా ఐస్ క్రీమ్ రాసారా? ఎంత చల్లగా ఉందో! అబ్బా, నా ఒంట్లో ఉన్న మంటలన్నీ ఆరిపోయాయి. చోటు చిలుక నవ్వుతూ, చూసావా, దీన్ని మా తాతల కాలంలో నేచురల్ ఏసీ అనేవాళ్ళు. తడిగడ్డిలో నుండి వచ్చే గాలికి వేడి మొత్తం పోయి చల్లదనం వస్తుంది. కరెంటు బిల్లు లేదు, రిపేర్లు లేవు. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, వావ్, చోటు ఆంటీ, బన్నుగాడు గడ్డి కింద దాక్కున్న కొంగల్ పురుగులా ఉన్నాడు. కానీ వాడు చాలా కూల్గా ఉన్నాడు. అమ్మా, నాకు కూడా అలాంటి గడ్డి దుప్పటి కావాలి. సూపర్ ఐడియా చోటు. పద బుజ్జి, మనం కూడా చెరువు దగ్గరికెళ్ళి గడ్డి తెచ్చుకుందాం. అమ్మా, ఇక నుండి ఇదే నా గ్రీన్ ఏసీ. నేను ఈ ఎండాకాలం మొత్తం ఈ గడ్డి దుప్పట్లోనే బతుకుతాను. ఎవరైనా నాకు అన్నం కూడా ఈ గడ్డిలోకి పార్సిల్ పంపించండి, నేను బయటకే రాను. గుడ్ నైట్ అని గడ్డిలో దూరి గురక పెట్టడం మొదలుపెట్టాడు. బన్ను గ్రీన్ ఏసీ గురించి ఊరంతా తెలిసిపోయింది. తుని, బుజ్జి, లూసి పావురం అందరూ చెరువు దగ్గరికెళ్లి తడిగడ్డి తెచ్చుకుని దుప్పట్లుగా వాడుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే చిచ్చుకాకి అటుగా వచ్చింది. హలో ఊరు జనాలారా, ఏంటి ఇక్కడ ఏదైనా గోశాల ఓపెన్ చేశారా ఏంటి? ఎవరింట్లో చూసిన పచ్చగడ్డి కుప్పలే ఉన్నాయి. ఏంటి పశువుల వ్యాపారం ఏమైనా మొదలు పెట్టారా? తుని పిచ్చుక తడిగడ్డి కప్పుకొని హాయిగా, హలో చిచ్చు, ఇది పశువుల వ్యాపారం కాదు, ఎండను తరిమి కొట్టే వ్యాపారం. ఈ తడిగడ్డి కప్పుకుంటే ఏసీలో ఉన్నట్లే ఉంది. నువ్వు కూడా ఒక కట్ట తెచ్చుకుని కప్పుకో. నీ ముఖం చూడు, ఎండకి ఎలా మాడిపోయిందో. హలో, ఎక్స్క్యూజ్ మీ, నా ముఖం మాడిపోలేదు, దాన్ని సంటానంటారు. అయినా నేను గడ్డి కప్పుకోవడమా? చిచ్చే, నేనేమైనా గేదెనా లేక గొర్రెనా? నేను రిచ్ పక్షిని. నా ఇంట్లో 2000 రూపాయలు పెట్టి కొన్న ఫ్యాన్ ఉంది. దానికి ముందు ఐస్ ముక్కలు పెడితే చాలు, ఊటిలో ఉన్నట్లే ఉంటుంది. నేను ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడను. ఇక బన్నుని చూసి, ఏమెట్రా బన్నుగా, నువ్వు ముఖానికి పచ్చరంగ వేసుకున్న కోతలాగా ఉన్నావా గడ్డిలో? బన్ను చిలుక గడ్డిలో నుండి తల బయటపెట్టి, అంటే నా గ్రీన్ ఏసీని కామెంట్ చేయకండి,
ఇది నేను కప్పుకున్నాను కాబట్టి దుప్పటి, అదే మీలాంటి వాళ్ళు కప్పుకుంటే పశువుల మేత. వెళ్ళి మీ ఫ్యాన్ ముందు కూర్చోండి. అందులో నుండి వచ్చే వేడి గాలికి మీ మేకప్ కరిగిపోకపోతే అడగండి. నా మేకప్ గురించి నీకెందుకురా? నా స్టేటస్ కి ఈ గట్టికి సంబంధం లేదు. నేను వెళ్తున్నా. చిచ్చుకాకి గర్వంగా తల ఎగరేసుకుంటూ తన ఇంటికెళ్ళిపోయింది. రాత్రి 11 గంటలయ్యింది. ఊరంతా సైలెంట్ గా ఉంది. ఎవరిళ్లల్లో వాళ్ళు తడిగట్టి కప్పుకొని హాయిగా ప్రశాంతంగా చల్లగా నిద్రపోతున్నారు. బన్నుగాడైతే కలలో గడ్డితో చేసిన బిర్యానీ తింటున్నట్లు కలవరిస్తున్నాడు. కాని చిచ్చుకాకి ఇంట్లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. చిచ్చుకాకి మంచం మీద పడుకుని అటూ ఇటూ దొర్లుతోంది. ఫ్యాన్ తిరుగుతోంది కాని అందులో నుండి నిప్పులొస్తున్నాయి. చిచ్చుకాకి చెమటలు తుడుచుకుంటూ రొప్పుతూ, అబ్బబ్బబ్బా కాలిపోతుందిరా. ఈ ఫ్యాన్ ఏంటి గాలికి బదులు సెగలు కక్కుతోంది. నా వల్లంతా చెమటలతో తడిసిపోయింది. నేను తందూరి చికెన్ లాగా ఫ్రై అయిపోతున్నాను. కిటికీలో నుండి పక్కింటి బన్ను వైపు చూసింది. వాడు హాయిగా గురక పెడుతున్నాడు. అయ్యయ్యో, ఆ బండు కాడిచోటి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో. వాడమ్మ చేసిన ఆ గడ్డి దుప్పటి నిజంగానే పని చేస్తున్నట్లుంది. చిచ్చుకాకి ఇప్పుడు బుద్ధొచ్చింది. తాను కూడా ఆ గడ్డి దుప్పటి కప్పుకోవాలని అనిపించింది. చిచ్చుకాకి తనలో తాను, నేను కూడా వెళ్లి చెరువు దగ్గర గడ్డి తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు అర్ధరాత్రి చీకట్లో చెరువు దగ్గరకు వెళ్తే ఏ పామో కప్పో కరిస్తే ఎలా? నా ప్రాణం పోతుంది కదా. వెయిట్, నేను అక్కడ దాకా ఎందుకెళ్ళాలి? పక్కనే చోటు వాళ్ళ ఇంట్లో బన్ను కడ కప్పుకొని ఉన్నాడు కదా. వాడు కుంభకర్ణుడి తమ్ముడు. వాడి మీద నుండి ఆ గడ్డి దుప్పటి మెల్లగా లాగేసి నేను కప్పుకుంటే సరిపోతుంది కదా. రేపొద్దున్న లేచి ఎవరికి తెలియకుండా పడేస్తాను. ఎస్, ఇదే కరెక్ట్ ప్లాను. చిచ్చుకాకి తన దొంగ ప్లాన్ ని అమలు చేయడానికని రెడీ. నల్లటి రాత్రిపూట నల్లటి కాకి దొంగతనానికి బయలుదేరింది. రాత్రి 12 గంటలు. చిచ్చుకాకి మెల్లగా సౌండ్ చేయకుండా అడుగులేసుకుంటూ బన్ను ఇంటి వాకిట్లోకొచ్చింది. బన్ను వరండాలో గడ్డి కప్పుకుని పడుకున్నాడు. బన్ను చిలుక నిద్రలో కలవరిస్తూ, ఈ పచ్చగడ్డిలో మసాలా వేసి ఫ్రై చేస్తే అబ్బా సూపర్ టేస్టే. చిచ్చుకాకి తల పట్టుకుని, వీడి తిండి యావతగలయ్యా. నిద్రలో కూడా వంటల గురించి కలవరిస్తున్నాడు. వీడు లేచడా లేళ్ళే. చిచ్చుకాకి చాలా జాగ్రత్తగా 2 వేళ్లతో బన్ను మీద ఉన్న తడి గడ్డి తుప్పటిని మెల్లగా లాగడం మొదలుపెట్టింది. చల్లటి గడ్డి తన చేతికి తగలగానే చిచ్చుకి స్వర్గం కనిపించింది. వావ్, ఎంత చల్లగా ఉందో. ఇది 5 స్టార్ హోటల్ ఏసీ కంటే బాగుంది. చిచ్చుకాకి మొత్తం గడ్డి దుప్పటిని ఒకేసారి లాగేసుకుని దాన్ని వంకాయల మూటల భుజాన వేసుకుని అక్కడి నుండి తన ఇంటికి పరుగు తీసింది. తన ఇంట్లోకెళ్లి ఆ చల్లటి గడ్డిని తన మీద కప్పుకొని ఫ్యాన్ కట్టేసి 2 నిమిషాల్లో గాఢ నిద్రలోకి జారుకుంది మన దొంగ కాకి. ఇక మరుసటి రోజు ఉదయం 7 గంటలు. బన్ను చిలుక ఉలిక్కిపడి లేచి తన ఒంటి మీద గడ్డి లేకపోవడం చూసి షాక్ అయ్యి, అమ్మా, నా ఏసీ, నా గ్రీన్ ఏసీ అది గట్టిగా అరుస్తూ, అమ్మా చోటు, దొంగలు, మన ఇంట్లో దొంగలు పడ్డారు, పోలీస్కి ఫోన్ చెయ్యి. చోటు చిలుక పరిగెత్తుకుంటూ బాత్రూంలో నుండి బయటకొచ్చింది. పక్కింటి నుండి తుని, బుజ్జి, మహిగ్రద్ద అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒరి బన్ను, ఏమైందిరా? ఎందుకలా అరుస్తున్నావు? దొంగలెవరొచ్చారు? బన్ను చిలుక ఏడుస్తూ, మమ్మీ, నా ప్రాణానికి ప్రాణమైన నా గ్రీన్ ఏసీ దుప్పటి కనిపించడం లేదు. రాత్రి నేను హాయిగా కప్పుకొని పడుకున్నాను. పొద్దున్న లేచేసరికి ఎవరో దాన్ని లాక్కెళ్ళిపోయారు. నా ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. నన్ను దోచేశారు మమ్మీ. గడ్డి దుప్పటి పోయిందా? ఒరే పిచ్చుడా, ఎవరైనా ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు దొంగలిస్తారు కానీ ఆవులు తినే గడ్డిని ఎవరైనా దొంగలిస్తారా? గాలికి ఎగిరిపోయిందేమో చూసుకో. గాలికి ఎగిరిపోవడానికి అది ఏక కాదు బామ్మగారు, 2 కిలోల గడ్డి ఖచ్చితంగా ఎవరో ఎత్తుకెళ్లారు. నా ఏసీ నాకు కావాలి. నేను ధర్నా చేస్తా. నా ఏసీ తెచ్చే వరకు నేను బ్రేక్ఫాస్ట్ చెయ్యను. ఇది బన్నుగాడి అతిపెద్ద శపథం. అమ్మా, అది బ్రేక్ఫాస్ట్ మానేస్తానంటున్నాడంటే మేటర్ చాలా సీరియస్ అమ్మా. కానీ ఆ గడ్డిని ఎవరు తీసుకెళ్తారు? బన్ను నేల మీద వంగి భూతద్దం పెట్టుకున్నట్లు చూస్తున్నాడు. వరండా నుండి రోడ్డు వైపుకి చిన్న చిన్న నీటి చుక్కలు మరియు పచ్చగట్టి మరకలు పడి ఉన్నాయి. ఆహా, దొరికింది దొంగ కాలువ. అదిగో చూడండి, ఆ దొంగ నా తడిగుడ్డని ఎత్తుకెళ్తున్నప్పుడు అందులో నుండి నీళ్లు కారి నేల మీద పడ్డాయి. ఈ నీటి చుక్కల దారిని ఫాలో అయితే ఆ గడ్డి దొంగ ఎవరో ఇట్ట తెలిసిపోతుంది. కమాన్ ఫాలో మీ. నీటి చుక్కల దారి తిన్నగా వెళ్లి చిచ్చుకాకి ఇంటి తలుపు దగ్గర ఆగింది. చిచ్చు, తలుపు తీయవే. పొద్దున్నే ఎంతసేపు నిద్రపోతావు? తలుపు కొంచెం తెరిచింది. బన్నుగాడు ఆగలేక లోపలికి తోసుకుంటూ వెళ్లాడు. అందరూ లోపలికెళ్లారు. లోపల సీన్ చూసి అందరూ నోరెళ్లబెట్టారు. చిచ్చుకాకి తన బెడ్ మీద హాయిగా పడుకొనుంది. ఆవిడ మీద నిలువెల్లా బన్నుగాడి తడి పచ్చగడ్డి దుప్పటి కప్పబడుంది. బన్ను చిలుక కోపంతో ఊగిపోతూ పెద్ద గొంతుతో, దొంగ కాకి దొరికిపోయిందోచ్. నా ఏసీని దొంగలించిన రౌడీ కాకి, లేవన్నాంటి.
బన్ను గట్టిగా అరవడంతో చిచ్చుకాకి ఉలిక్కిపడి గడ్డిలో నుండి భూతం బయటకొచ్చినట్లు పైకి లేచింది. ఎదురుగా ఊరి జనం అందర్నీ చూసి ఆవిడ మైండ్ బ్లాక్ అయింది. అమ్మా, ఏంటి మీరంతా నా బెడ్రూమ్ లో ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఇవాళ నా ఇంట్లో ఏమైనా మీటింగ్ ఉందా? మీటింగ్ కాదు చిచ్చు, విచారణుంది. రాత్రి నేను రిచ్ పక్షిని, నాకు గడ్డి అవసరం లేదు అని బిల్డప్ ఇచ్చావు కదా, మరి బన్నుగాడి గడ్డి దుప్పటి నీ మీద ఎందుకుంది? ఏసీ ఫ్యాన్ కొన్నావు కదా, దాంట్లో నుండి సెగలు వస్తున్నాయా ఏంటి? చిచ్చుకాకి విషయం అర్థమైంది. అడ్డంగా దొరికిపోయానని తెలిసింది. ముఖం దాచుకుంటూ, అవును ఫ్రెండ్స్, నన్ను క్షమించండి. నేను 100 పెట్టి కొన్న ఫ్యాను గాలివ్వలేదు, మోటార్ కాలిపోయింది, వేడి భరించలేకపోయాను. బన్నుగాడు ప్రశాంతంగా పడుకోవడం చూసి ఆశపడి ఈ పని చేశాను. నేను రిచ్ అని గొప్పలు చెప్పుకున్నాను, కానీ ఈ ఎండ ముందు అందరం సమానమేనని నాకు అర్థమైంది. చూసావా చిచ్చు, ప్రకృతి ఇచ్చే చల్లదనం ముందు నీ ప్లాస్టిక్ ఫ్యాన్లు పనికిరావు. దానికి డబ్బులు కూడా అక్కర్లేదు. ముందు అడగకుండా తీసుకున్నందుకు బన్నుకి సారీ చెప్పు. సారీ రా పనగా, నీ గ్రీన్ ఏసి నిజంగానే సూపర్ రా, నన్ను క్షమించు. సారీ చెప్తే నా చెమటలు ఆరిపోవా ఆంటీ? నాకొక పరిహారం కావాలి. ఏం కావాలి బన్ను నీకు? చిచ్చు ఆంటీ నా గడ్డిని వాడేసి పాతది చేసేసింది కాబట్టి ఆంటీ ఇప్పుడు స్వయంగా వెళ్లి చెరువులో మునిగి నాకొక కొత్త పెద్ద గ్రీన్ ఏసి తయారు చేసి తీసుకురావాలి. అది కూడా నా సైజుకి సరిపోయేలా. అంతేకాదు, నా బ్రేక్ఫాస్ట్ బిల్లు కూడా ఆంటీదే. అందరూ గట్టిగా పగలపడి నవ్వారు. చిచ్చుకాకి కూడా నవ్వుతూ, సరే రా పనగా, నా తప్పుకి అదే కరెక్ట్ శిక్ష. నీకోసం ఇప్పుడే చెరువుకు వెళ్లి కొత్త గడ్డి తెస్తాను. ఇకపై మన ఇద్దరం కలిసి గ్రీన్ ఏసీలో పడుకుందాం. ఆ రోజు నుండి పక్షుల గ్రామంలో ఎవరికీ ఉక్కపోతలేదు. ఎవరింట్లో చూసినా పచ్చగడ్డి పరుపులే. బుజ్జి పిచ్చుక కేక్ తయారీ. సాయంత్రం 5 గంటలు. అందరూ రచ్చబండ దగ్గర కూర్చున్నారు. బన్ను చిలుక ఒక క్యాలెండర్ పట్టుకుని రోజులు లెక్క పెడుతున్నాడు. అమ్మా, ఇంకా 2 రోజులే ఉంది, నా బర్త్డే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈసారి నా బర్త్డేకి నాకు గిఫ్ట్ వద్దు, కేవలం కేకే కావాలి. అది పెద్దదిగా క్రీమీగా ఉండాలి. ఒరే, ప్రతి ఏడు బేకరీలో కొంటున్నాం కదా, ఈసారి కూడా ఆర్డర్ చేద్దాంలే. వద్దు మమ్మీ, బేకరీ కేకులు తిని బోర్ కొట్టింది. నాకు మన వాళ్ళు ప్రేమతో చేసిన ఇంటి కేక్ కావాలి. ఎవరైనా చేసి పెడతారా? బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా చెయ్యెత్తి, నేను చేస్తాను పన్నుక. నేను మొన్ననే టీవీలో కుకింగ్ షో చూశాను. అందులో చాక్లెట్ స్పాంజ్ కేక్ ఎలా చేయాలో నేర్పించారు. నేను నీకోసం చేస్తాను. అవును బన్ను, మా బుజ్జి బాగా చేస్తుంది, నేను సాయం చేస్తాను. ఇదంతా వింటున్న చిచ్చుకాకి అసూయ పుట్టింది. బుజ్జికి పేరొస్తుందని తట్టుకోలేకపోయింది. చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, ఆహా, బుజ్జి కేక్ చేస్తుందా? పిండి వంటలు చేయడం అంటే మట్టిలో ఆడుకోవడం కాదు బుజ్జి. కేక్ చేయడం ఒక సైన్స్, దానికి అనుభవం కావాలి. నువ్వు చేస్తే అది కేక్ లా ఉండదు, ఇటుక రాయిలా ఉంటుంది. లేదు చిచ్చు ఆంటీ, నేను కరెక్ట్ గా కొలతలేసి చేస్తాను. వద్దులేమ్మా, బన్నుగాడి పళ్ళు విరగొట్టుకో. బన్నుతో, ఒరే బన్నుగా, నీకు నిజమైన కేక్ కావాలంటే నేను చేస్తాను. వెనీలా క్రీమ్ డిలైట్ నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. నేను సిటీలో ఉన్నప్పుడు బేకింగ్ క్లాసెస్ కి వెళ్ళాను తెలుసా? అవునా ఆంటీ? అయితే మీరు చెయ్యండి. బుజ్జి నువ్వు చెయ్యి. 2 కేకులు. వావ్, డబల్ ధమాకా. ఎవరిది బాగుంటే వాళ్ళదే బెస్ట్ బేకర్. సరే సరే, పందెం నా కేక్ ముందు బుజ్జి కేక్ నిలబడ్డు. నేను ప్రూవ్ చేస్తా. సరే ఆంటీ, చూద్దాం. ఇక మరుసటి రోజు ఉదయం బుజ్జి పిచ్చుక ఒక లిస్ట్ రాసుకుని కిరాణా కొట్టుకు వెళ్ళింది. చిచ్చుకాకి కూడా తన కొడుకు చిన్నుతో కలిసి వచ్చింది. కొంగంకుల్, నాకు మైదా పిండి, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్, వెనిలా ఎసెన్స్, పంచదార ఇవ్వండి. సరేనమ్మా, ఇదిగో. చిచ్చుకాకి చిన్నుతో, చూడరా చిన్నగా, అది కోకో పౌడర్ అంట. నల్లగా ఉంటుంది. మనం తెల్లటి కేక్ చేద్దాం, క్లాస్ గా ఉంటుంది. కొట్టువాడితో, ఏమంటాయి, నాకు మైదా పిండి, నెయ్యి, జీడిపప్పు, ఇంకా తెల్లటి పౌడర్ ఇవ్వండి. పంచదార మా ఇంట్లో ఉందిలే, కొనక్కర్లేదు. మమ్మీ, ఇంట్లో పంచదార ఉందా? నిన్ననే అయిపోయిందన్నావు కదా. నార్మైదా, డబ్బులు ఆదా చెయ్యాలరా. వంటింట్లో డబ్బా నిండా ఉంది, అది పంచదారో కాదో నాకు తెలీదా? నువ్వు సైలెంట్ గా ఉండవు. ఇద్దరూ సరుకులు తీసుకుని ఇళ్లకు వెళ్లారు. యుద్ధం మొదలైంది. టుని పిచ్చుక ఇంట్లో బుజ్జి పిచ్చుక యూట్యూబ్ వీడియో చూస్తూ చాలా శ్రద్ధగా చేస్తోంది. అమ్మా, ముందుగా మైదా చల్లించాలి, తర్వాత పంచదార పొడి కలపాలి, ఇప్పుడు కొట్లు పగలగొట్టి బీట్ చేయాలి. జాగ్రత్త బుజ్జి, ఉండలు లేకుండా కలుపు. ఓకేనమ్మా.
ఇప్పుడు కోకో పౌడర్ వేస్తున్నా. వావ్, చాక్లెట్ వాసన వస్తుంది. బన్నుకి ఇది బాగా నచ్చుతుంది. బుజ్జి చాలా ఓపికగా కొలతలు పాటిస్తూ మిశ్రమాన్ని తయారు చేసింది. కుక్కర్లో ఉప్పు పోసి ప్రీహీట్ చేసి కేక్ గిన్నెను లోపల పెట్టింది. అమ్మయ్య, ఇప్పుడు 45 నిమిషాలు ఆగాలి. దేవుడా, కేక్ బాగా రావాలి. చిచ్చుకాకి ఇంట్లో పరిస్థితి వేరుగా ఉంది. చిచ్చుకాకి హడావడిగా ఉంది. గిన్నెలు కింద పడేస్తుంది. ఒరే చిన్నగా, ఆ గిన్నె ఇటు విసురు. మనం బుజ్జి కంటే పెద్ద కేక్ చేయాలి. అందుకే నేను 2 కిలోల పిండి తీసుకున్నా. మమ్మీ 2 కిలోల పిండికి ఎన్ని గుడ్లు వేయాలి? ఓ 10 వెయ్యి. ఎక్కువ ఉంటే బలం. 10 గుడ్లను టపటపామని పగలగొట్టింది. ఇప్పుడు అసలైనది తీపి. పంచదార డబ్బా ఎక్కడుంది? చిచ్చుకాకి వంటింట్లో షెల్ఫ్ మీద వెతికింది. అక్కడ 2 తెల్లటి డబ్బాలున్నాయి. ఒకదాని మీద ఎస్ అని, ఇంకో దాని మీద కూడా ఎస్ అని రాసుంది. చిచ్చుకాకి కన్ఫ్యూజన్ లో, రెడ్ మీద ఎస్ అని ఉంది. ఒకటి సాల్ట్, ఒకటి షుగర్. ఏది ఏదో. మమ్మీ రుచి చూసి వెయ్యి. రుచి చూడడానికి టైం లేదురా. ఇదిగో, ఈ డబ్బా మూత వదలుగా ఉంది. అంటే నేను రోజు వాడేది ఇదే అయి ఉంటుంది. మనం రోజు కాఫీలో పంచదార వాడతాం కదా, సో ఇదే పంచదార ఫిక్స్. కాని నిజానికి చిచ్చుకాకి వంటలో ఉప్పు వాడుతుంది కదా. ఆవిడ తీసుకున్న డబ్బు ఉప్పు డబ్బా. చిచ్చుకాకి ఉప్పు డబ్బాలో నుండి పిడికెడు తీసి కేక్ పిండిలో పోస్తుంది. తీపి ఎక్కువ ఉంటేనే పండుగాడికి నచ్చుతుంది. ఇంకో కప్పు వెయ్యనా? వేసేద్దాం. స్వీట్ స్వీట్ కేక్. చిన్నుకాకి అనుమానంగా, మమ్మీ ఆ పొడి చూడ్డానికి మెరుస్తుంది. పంచదారలో లేదు, ఉప్పులో ఉంది. ఒరే సైంటిస్ట్, ఇది పౌడర్ షుగర్ రా. ఫారెన్ లో ఇలాగే ఉంటుంది. నీకేం తెలీదు, కలుపు. చిచ్చుకాకి ఆ ఉప్పు మిశ్రమాన్ని బాగా కలిపి పెద్ద గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టింది. అబ్బా, ఈ రోజు నా కేక్ తిని పండుగాడు మైమర్చిపోవాలి. బుజ్జి కేక్ ని కుక్కకి వెయ్యాలి. 1 గంట తర్వాత బుజ్జి ఇంటి నుండి కమ్మని చాక్లెట్ వాసన వస్తోంది. అది వీధిలోకి వ్యాపిస్తుంది. బన్ను చిలుక బయట ఆడుకుంటూ, అబ్బా, బుజ్జి వాళ్ళ ఇంట్లో నుండి చాక్లెట్ స్మెల్ వస్తుంది. నోరూరుతుంది. చిచ్చు ఇంటి నుండి ఏదో వింత వాసన వస్తుంది. ఉప్పు కాలితే వచ్చే ఘాటైన వాసన. మమ్మీ కేక్ వాసన రావట్లేదు, సముద్రం వాసన వస్తోందేంటి? అది వెనీలా ఎసెన్స్ వాసన రా. కొంచెం ఎక్కువైందంతే. స్టవ్ ఆపేసి, వావ్, కేక్ భలే పొంగింది. చూడు ఎంత తెల్లగా ఉందో. వైట్ ఫారెస్ట్. చిచ్చుకాకి ఆ ఉప్పు కేక్ని బయటికి తీసింది. చూడ్డానికది తెల్లగా స్పాంజ్లా బాగానే ఉంది. కాని లోపల విషం దాగి ఉంది. దీని మీద ఇప్పుడు క్రీమ్ రాద్దాం. లోపలేముందో బయట క్రీమ్తో కవర్ అయిపోవాలి. చిచ్చుకాకి కేక్ పైన విపరీతంగా క్రీము, చెర్రీ పండ్లు అలంకరించింది. చూడ్డానికి అద్భుతంగా తయారైంది. సాయంత్రం 6 గంటలు. బన్ను చిలుక ఇంటి ముందు డెకరేషన్ చేశారు. ఊరి జనమందరూ వచ్చారు. టేబుల్ మీద 2 కేకులున్నాయి. బుజ్జి కేక్ చిన్నది, చాక్లెట్ రంగులో సింపుల్ గా హ్యాపీ బర్త్డే బన్ను అని రాసి ఉంది. చిచ్చు కేక్ చాలా పెద్దది, తెల్లగా రంగురంగుల క్రీముతో ఓల్డ్ బెస్ట్ కేక్ అని రాసి ఉంది. బన్ను చిలుక కేకులను చూసి, వావ్, 2 కేకులు సూపర్ గా ఉన్నాయి. చిచ్చు ఆంటీ కేక్ చాలా పెద్దదిగా ఉంది. నాకు అదే కావాలి. చిచ్చుకాకి గర్వంగా, చూసావా బుజ్జి, సైజ్ మ్యాటర్సా? నా కేక్ చూస్తేనే తినాలనిపిస్తుంది. నీది ఏదో బిస్కెట్ లా ఉంది. పర్లేదులే ఆంటీ, రుచి ముఖ్యం కదా. సరే సరే, బన్ను కేక్ కట్ చెయ్యి. బన్ను హ్యాపీ బర్త్డే పాట మధ్యలో కేక్ కట్ చేశాడు. ముందుగా చిచ్చుకాకి కేక్ ని కట్ చేశాడు. బన్ను, ఫస్ట్ పీస్ నా కేక్ తినాలి. అప్పుడే నీకు నా టాలెంట్ తెలుస్తుంది. తప్పకుండా ఆంటీ, ఇంత పెద్ద కేక్ చేశారు కదా, మీదే ఫస్ట్. బన్ను ఒక పెద్ద ముక్కని చేతిలోకి తీసుకున్నాడు. నోరు పెద్దగా తెరిచాడు. చిచ్చుకాకి ఎక్సైట్మెంట్ తో, తిన తిన తిన, ఆస్వాదించు. బన్ను ఆ పెద్ద ముక్కని నోట్లో పెట్టుకున్నాడు. నమలడం మొదలు పెట్టాడు. మొదటి సెకండ్ కి క్రీమ్ తీపి తగిలింది. బానే ఉంది అని అనుకున్నాడు. రెండో సెకండ్ కి పళ్ళు కేక్ లోపలికి దిగాయి. అక్కడ దాగి ఉన్న కిలోల కొద్ది ఉప్పు నాలుకకు తగిలింది. బన్ను చిలుక కళ్ళు పెద్దవి చేసి ముఖం వికారంగా పెట్టి, ఏమైందిరా, అంత బాగుందా, మాటలు రావట్లేదా? బన్ను చిలుక గట్టిగా కేకిని ఊసేసి అరుస్తూ, అమ్మా చచ్చాను, ఉప్పు ఉప్పు, నా నోరు కాలిపోతుంది. సముద్రం మింగేశాను. నీళ్ళు నీళ్ళు నీళ్ళు. బన్ను గంతులేస్తూ వాటర్ బాటిల్ కోసం పరిగెత్తాడు. ఒక బాటిల్ మొత్తం గటగట తాగేశాడు. ఆయన మంట తగ్గట్లేదు. చిచ్చి ఆంటీ,
ఇది కేక లేక ఉప్పు బస్తానా? ఇందులో పంచదారికి బదులు సముద్రం నీళ్లు పోసారా? నా కిడ్నీలు పాడైపోతాయి. అందరూ షాక్ అయ్యారు. చిచ్చుకాకి ముఖం తెల్లబడిపోయింది. ఏమిటే ఉప్పా? అసంభవం, నేను పంచదార వేశాను కదా. తాను కూడా కొంచెం తీసుకుని నోట్లో వేసుకుంది. తొత్త బావయ్, ఉప్పే. చిన్ను వైపు చూసి, ఒరేయ్, ఆ డబ్బాలో ఉప్పుందా? పంచదార లేదా? నేను ముందే చెప్పాను కదా మమ్మీ, అది మెరుస్తుంది అని. నువ్వే వినలేదు. చిచ్చు, కేక్ లో ఉప్పు వేయడం ఏంటి? ఇది కొత్త వెరైటీనా? అదే అదే అది సాల్టెడ్ క్యారమిల్ చేద్దామని అనుకున్నాను మహి గారు, కానీ కొంచెం డోస్ ఎక్కువైపోయింది. సారీ సారీ. సారీ వద్దు, నా బర్త్డే నాశనం అయ్యింది, నా నోరు చెడిపోయింది. ఒరే పండుగ, బాధపడుకో, నా కేక్ ఉంది కదా, ఇది తిని చూడు. బుజ్జి తన చాక్లెట్ కేక్ ముక్కని బన్ను నోట్లో పెట్టింది. అది నమలగానే ముఖంలో ఆనందం. అబ్బా అమృతం, బుజ్జి నీ కేక్ సూపరు. చాక్లెట్ రుచి, తీపి, మెత్తదనం అన్ని పర్ఫెక్ట్. నా నోటి మంట పోయింది. థ్యాంక్ యూ బుజ్జి. వావ్, బుజ్జి కేక్ చాలా బాగుంది అని అందరూ అంటారు. అందరూ బుజ్జి కేక్ మీద పడ్డారు. క్షణాల్లో అది ఖాళీ అయిపోయింది. చిచ్చుకాకి ఉప్పు కేక్ మాత్రం అలాగే టేబుల్ మీద అనాథలా మిగిలిపోయింది. పార్టీ అయిపోయింది. అందరూ బుజ్జిని మెచ్చుకుంటున్నారు. చిచ్చుకాకి తలదించుకుని వెళ్లిపోతుంటే బన్ను పిలిచాడు. ఆగండి అంటే, మీ కేక్ మిగిలిపోయింది కదా, అది ఎవరు తింటారు? వేస్ట్ చేయకూడదు కదా. కుక్కకు వేస్తాను లేదు బన్నుగా. వద్దంటే కుక్కకు కూడా బీపీ వస్తుంది. ఒక పని చేయండి, మీ ఇంట్లో సాంబార్ చేసుకున్నప్పుడు ఉప్పుకు బదులు ఈ కేక్ ముక్కలు వేసుకోండి, భలే ఉంటుంది. అందరూ పగలబడి మరి నవ్వారు. చిచ్చుకాకి సిగ్గుతో పారిపోయింది. మంచి ఐడియా బన్ను. మమ్మీ, రేపు ఉప్పు కేక్ ఉప్మా చెయ్యి. ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేస్తే ఉప్పు కేక్ అవుతుంది, శ్రద్ధతో చేస్తే స్వీట్ కేక్ అవుతుందని చిచ్చుకి అర్థమైంది. బన్నుగాడికి మాత్రం ఆ రోజు ఉప్పు రుచి జీవితాంతం గుర్తుండిపోయింది.